ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ఉత్సవాలు సికింద్రాబాద్లోని సన్షైన్ హాస్పిటల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్ రెడ్డి, అమర్నాథ్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాప్యం శాపం కాదని, వృద్ధాప్యం ఒక వరమని పేర్కొన్నారు. వృద్ధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలున్నాయని, దేశంలోని వృద్ధులు వారి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దేశంలోనే యువత తల్లిదండ్రుల పట్ల, సమాజంలోని పెద్దలు పట్ల గౌరవం కలిగి ఉండాలని, వయసు పైబడిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచకుండా మనవళ్ళు మనవరాలతో సంతోషంగా గడిపే అవకాశాన్ని వృద్ధులకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు వివిధ రకాల సేవలను అందిస్తూ వారికి వయో సేవ రత్న అవార్డులను ప్రదానం చేశారు. చంద్రమోహన్ గారు శ్రీ కేపీ ఈశ్వర్ గారు విజయనగరం డిస్ట్రిక్ట్, శ్రీ వి మోహన్ రెడ్డి గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్. అది ఇక్కడ స్టేజ్ మీద నేను చెప్పడమే కాదు, దీన్ని మనస వాచ కర్మన జ్యుడిషియరీ కూడా ఫాలో అవుతుంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఏం చేతంటే కోర్టులో ఒక అడ్వకేట్ వచ్చేసి, సార్ ఇందులో హై స్టేక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కేసు చాలా ఇంపార్టెంట్, ఇందులో 1000 కోట్లు ఇన్వాల్వ్ అయి ఉంది, మ్యాటర్ డిసైడ్ చేయాలి లేకపోతే నష్టం వస్తుంది అని అంటే, ఏం పర్లేదు పక్కన పెట్టండి అని అంటాం. సార్ ఇందులో 100 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఇది కొద్దిగా వినాలి, దీని మూలాన మీరు ఆర్డర్ పాస్ చేస్తే 100 మందికి ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మేలు పొందుతారా లేదా వేరే విషయం, కానీ కేసు డిసైడ్ అవుతుంది అని అంటే కూడా ఆల్ రైట్ పక్కన పెట్టండి, తొందర లేదంటాం. కానీ ఏ ఒక్క అడ్వకేట్ వచ్చి, సార్ ఇది ఒక సీనియర్ సిటిజన్ కేసు, కొద్దిగా మీరు ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే, ఎస్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ టర్న్ అని. ఇది మన హైకోర్టులో దీన్ని ఒక ఆనవాయితీగా ఫాలో అవుతూ వస్తున్నాము. ఇది ఇలాగే ముందు కూడా జరుగుతూ ఉంటది, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఈ రోజు ఈ హాస్పిటల్లో మనం అందరం కలుస్తున్నాం, సంతోషం. నాకు ఈ నేలకి ఒక అవినాభావ సంబంధం ఏంటంటే, నేను ఇదే ప్లేస్ లో, ఇదే ప్రెమిసెస్ లో, ఈ ప్రాపర్టీ మాది, మేము పుట్టి పెరిగి పెద్దయి ఇక్కడ ఆడుకొని పెరిగి ఇక్కడ మొత్తం చూసిన ప్రదేశం ఇది. ఇక్కడ సినిమా థియేటర్ ఉండేది, ప్యారడైస్ థియేటర్ అని. ఈ ప్రెమిసెస్ లో ఓపెన్ గ్రౌండ్, అన్ని చెట్లు, గార్డెన్ అండ్ మా ఇల్లు. సో రాను కమర్షియలైజేషన్ అయ్యేసరికి థియేటర్ తీసి కాంప్లెక్స్ కట్టి ఈ రోజు గురువారెడ్డి గారికి సన్షైన్ హాస్పిటల్కి రెంట్కి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ నేను పెరిగిన ప్లేస్, ఆడుకున్న ప్లేస్ లో మళ్ళీ వచ్చి ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, ఓ జడ్జిగా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేది నాకు ఎంతో గర్వంగా, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి అనేది ఆశిస్తున్నాను.